మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయంపై బిల్ గేట్స్ ఫౌండేషన్ తో పలు ఒప్పందాలపై చర్చించారు. బిల్ గేట్స్ ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం కోరారని, అందుకు బిల్ గేట్స్ అంగీకరించినట్టు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయంపై బిల్ గేట్స్ ఫౌండేషన్ తో పలు ఒప్పందాలపై చర్చించారు. బిల్ గేట్స్ ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం కోరారని, అందుకు బిల్ గేట్స్ అంగీకరించినట్టు తెలుస్తోంది. బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది. ఈ సమావేశం తర్వాత ఆ సమావేశానికి సంబంధించి ఒక ట్వీట్ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేశారు. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ లు ఎలా సహకరించుకోవాలన్న దానిపైన చర్చ జరిపాం. అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో సేవలను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతికత పైన వినియోగం పైన కూడా చర్చించాం. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజిట్స్ సాకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం మా ప్రజలను శక్తివంతం చేయడంలో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని మేము నమ్ముతున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బిల్ గేట్స్ సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలంటూ ఆ యొక్క ట్వీట్ లో చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క ఒప్పందంలో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ఏ విధంగా ఈ యొక్క బిల్ గేట్స్ ఫౌండేషన్ వల్ల లాభం జరుగుతుంది అన్నది కూడా అందులో చాలా స్పష్టంగా చెప్పారు. ఏ రంగాల్లో ఈ యొక్క ఒప్పందం జరిగింది అన్నది కూడా అందులో చర్చించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏదైతే వివిధ రంగాలకు సంబంధించి ఈ యొక్క చర్చలు జరిగాయి. సో వాటన్నిటి వల్ల త్వరలో రాబోయే రోజుల్లో దీని యొక్క ప్రయోజనాలు కూడా అందరికీ అందుబాటులోకి వస్తాయన్న ఆ ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు. సుమారు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. వివిధ రంగాలకు సంబంధించి ఈ యొక్క సమావేశంలో కొన్ని ఒప్పందాలను చేసుకోవడం జరిగినట్లుగా కూడా ఆయన స్పష్టం చేశారు. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.